హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక వీడియో పెడతాను చూడండి. ఒక అతను బండి అమ్ముకోవడానికి కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్ళాడు. ఆ వీడియో ఒకటి క్లిప్ ఇస్తాను చూడండి. మొత్తం మెత్తగా అయిపోయింది. దీనిపైన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదు, ఎక్స్పైర్ డేట్ లేదు. చెప్పురు, దీనికి సమాధానం చెప్పాలా? దీనికి ఎవరు చెప్పాలా? అధికారులు ఎవడన్నా వస్తే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఏం చేద్దామని వచ్చారు? అప్పుడప్పుడు తింటున్నావు. డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దానివల్ల ఎందుకట్లా గాబర్ అవుతారు? మీరు 10 మంది కలిసి అతని గుంపు కూడుకుంటే అతనికి చెమటలు పట్టక ఏం పడతాయి చెప్పండి? నీకెందుకు చెమటలు పడుతున్నాయంటే అతనేం తప్పు చేయలేదు. అతనేం ఒకరి దగ్గర నుంచి లాక్కోలేదు, జోబుల నుంచి లాక్కోలేదు. అతను కష్టపడుతున్నాడు. బన్ను 10 రూపాయలకు కాకుండా ఎంతకు అమ్ముతారు? ఇక్కడ కూడా 10 రూపాయలకు అమ్ముతున్నారు. మా చిట్వేలి 10 రూపాయలకు అమ్ముతున్నారు. బన్నులో కోవా పెట్టి 10 రూపాయలకే బన్ను అమ్మేది. 50 రూపాయలు అమ్మరు. ఆ 10 రూపాయలు మీద అతనికి ఎంత వస్తుంది? 4 రూపాయలు 3 రూపాయలు వస్తుంది. అతను చాలా అనుకుంటున్నాడు. మీరు పెద్ద పెద్ద ఏదైనా హోటల్స్ ఇక్కడ పోయి అడగలరా? మీరు అడగలేరు. ఎందుకంటే మిమ్మల్ని బొక్కలో వేస్తారు ఫస్ట్. అతను మీరు చుట్టూ గుంపు చేరి అతన్ని మాట్లాడడం కరెక్ట్ అంటారా? కనీసం అతని ముఖం చూస్తే కన్నీళ్ళు పడుతున్నాయి. ఒక్కొక్కరికి సిగ్గుండాలి కొంచెం అన్నా. మీ టీఆర్పీ రేటింగ్స్ కోసం మీరు చేసేది అసలు కరెక్ట్ కాదు. పెద్ద పెద్దల మీద వెళ్ళండి. పెద్ద పెద్ద హోటల్స్లో అయితే ఎంత దారుణంగా ఉన్నదంటే ఫుడ్ వాళ్ళని పోయి అడగండి ఫస్ట్. ఎక్స్పైరీ డేట్ అంట. బండ్ల మీద, ఇడ్లీల మీద, గోబీల మీద, పానీపూరీల మీద, రోడ్ సైడ్ ఉండేటి మీద నీకు ఎటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉండదు. తీరా బండి మీద చచ్చిపోతారంట. ఎవరన్నా చచ్చిపోతారా? కొంచెం మానవత్వం ఉండాలి మీకు. చిరు వ్యాపారస్తులు బ్రతుకు తెరువు కోసం కర్నూలు నుంచి హైదరాబాద్ ఏదో జాతరలు ఏదో అమ్ముకుంటూ ఉంటే వాళ్ళ మీద పడి ఏడుస్తారు మీరు. మీకు రేటింగ్సే కావాలంటే పెద్ద పెద్దల మీద పోండి. ఏదన్నా స్మగ్లింగ్ చేసిన వాళ్ళ మీదనో, లేకుంటే ఇంకోటి రేబుల్ చేసిన వాళ్ళ మీదనో, బ్రోకర్ పని చేసే వాళ్ళ మీదనో వాళ్ళ మీద పెట్టండి రా నాయనా మీరు దృష్టి. ఇలాంటి వాళ్ళ మీద పెడితే సిగ్గుండాలి కొంచెం. జనం మిమ్మల్ని ఉమ్మేస్తున్నారు. సోషల్ మీడియా మొత్తం హల్చల్ అవుతుంది. కొంచెం మానవత్వంతో మాట్లాడండి. ఆయన్ని మీరు చుట్టూ గుంపు చుట్టి ఆయన ఒకవేళ ఏదన్నా ఉంటే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఆయన భయపడిపోతున్నారు మీరు ఏదైనా చేస్తారని చెప్పి. ఆయన అయితే తప్పు చేయలేదు. మీరు 10 మంది గుంపు చుట్టినప్పుడు ఒక మనిషి ఏం చేయగలడు చెప్పండి? ఏం చేయగలడు? చెమటలు పట్టక ఏం పడతాయి? ఆ వంట నీకు ఎందుకు చెమటలు పడుతున్నాయి అంటే 10 మంది ఒక మనిషిని చుట్టూ చుట్టుకున్నప్పుడు చెమటలు పట్టక ఏం పడతాయమ్మా? నువ్వు బండు తింటున్నావా అని అంటే బండు తిన్నాడు ఆయన. అంటే ఒక బండు తింటున్నా అంటే ఎన్ని బండ్లు తినాలి ఆయన? మీకు కొంచెం ఉండాలా, మాట్లాడండి. చదువుకున్నారు, జాబ్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళ మీద పడితే మీకేం వస్తుంది? రోజంతా ఆయన పనిచేసి బండ్లు అమ్ముకుంటే ఒక 1000-2000 వస్తుంది. దాదాపు 150-200 కిలోమీటర్లు కర్నూలు నుంచి హైదరాబాద్కి వచ్చాడు ఆయన. నువ్వు ఆంధ్ర నుంచి హైదరాబాద్కి రావడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారండి? మీకు ఎవరు ఇచ్చారు పర్మిషన్? అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి మీకు ఎవరు ఇచ్చారు పర్మిషన్ చెప్పండి? అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి మీకు ఎవరు ఇచ్చారు పర్మిషన్? అది చెప్పండి. ఆయన ఏదో పాపం 10 రూపాయలు బండి అమ్ముకునే వాళ్ళే పడుతున్నారే. పెద్ద పెద్ద వాళ్ళ మీద పడండి. రేపులు జరుగుతున్నాయి మన రాష్ట్రంలో, మన దేశంలో. వాళ్ళ మీద పడండి. పెద్ద పెద్ద హోటల్స్లో కనీసం ఎంతెంత రేట్లు పెడుతున్నారో ఫుడ్ కూడా సరిగా లేదు. వాళ్ళ మీద పడండి. ఒక్కొక్క దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ఒక్కొక్క దానికి ఉండవు. కాబట్టి మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. తేజస్వి న్యూస్ అంట. ఖచ్చితంగా అయితే మీకు ప్రభుత్వం అయితే గట్టిగా తీర్పిస్తుంది. చూస్తా ఉండండి. ఎందుకంటే సోషల్ మీడియా ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడుతున్నారు. ఆయన అయితే ఎంత ఉనికిపోతున్నాడు. ఆయనకు ఒక ఫ్యామిలీ ఉంటుంది, పిల్లం బిడ్డలు అందరూ ఉంటారు. ఒకవేళ ఆయన సిచ్యువేషన్లో ఒకవేళ ఏదైనా చేసుకుని ఉంటే, ఆయనకి ఏదైనా నవ్వు ఉంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? మీరు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి పోలేరు. రోడ్డు మీద పానీపూరి అమ్ముకునే వాళ్ళు, ఏదైనా ఇడ్లీలు అమ్ముకునే వాళ్ళు, వీళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు ఏం చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి అధికారం ఉండదు, వాళ్ళు ఏం మాట్లాడలేరు, వాళ్ళకి సపోర్ట్ కూడా ఎవరు ఉండరని చెప్పా. అదేం కుదరదమ్మా. సోషల్ మీడియా ఒకటి ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ అన్యాయం జరిగితే అందరూ మాట్లాడతారు, న్యాయం అయిపోకుంటే అప్పకే మాట్లాడతారు అందరూ. ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవుతున్నారు. నేను కూడా చేద్దాం అనుకున్నా, నాకు టైం కుదరలేదు, అందుకే చేస్తున్నాను. కొంచెం దయచేసి ఇలాంటి వాళ్ళ మీద పడకుండా పెద్ద పెద్ద వాళ్ళ మీద పడండి. మీ రేటింగ్స్ పెరగాలంటే వాళ్ళ మీద పడితే మీకు వస్తుంది. ఎందుకంటే వాళ్ళ మీద మీరు కోరు. కొంచెం మానవత్వంతో ఆలోచించి ఉండండి.